అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను ఒక టేస్టీ కుక్కర్ పులావ్ చేసి చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్కి అయితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగా ఈజీగా తొందరగా అయిపోతుంది. 1 పాట్ మీల్ అని చెప్పేయచ్చు, అంత బాగుంటుంది. దీనిలోకి అలాగే తినేయచ్చు. రైతా మంచి కాంబినేషన్ అండి. కీరదోసకాయ వేసేసి మనం పెరుగులో ఇలా రైతా చేసి ఇచ్చామనుకోండి, మంచి కాంబినేషన్ పిల్లలకి చాలా బాగుంటుందన్నమాట. ప్రాసెస్ ఏంటంటే దీనికి ఒక పేస్ట్ ప్రిపేర్ చేయాలి. దానికోసం ధనియాలు, యాలుక్కాయ, స్టార్ అనీస్, దాల్చిన చెక్క, కరివేపాకు, బేడిగ మిర్చి ఇవన్నీ వేసేసి మనం కొంచెం గసగసాలు, జీలకర్ర, యాలుక్కాయ ఇవన్నీ కలిసి మనం పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం కొంచెం ఆనియన్స్, టొమాటో కావాలి, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి కావాలన్నమాట. ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను పేస్ట్ ప్రిపేర్ చేయడం కోసం. దీనిలోకి కొంచెం లవంగాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం దాల్చిన చెక్క, స్టార్ అనీస్ ఒకటి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం గసగసాలు, యాలుక్కాయ అన్నమాట. ఇవన్నీ వేయాలి. బేడిగ మిర్చి కూడా వేయాలి. బేడిగ మిర్చి అంటే ఇవి మంట ఉండవండి, జస్ట్ కలర్ కోసం అన్నమాట. అవి వేయించిన తర్వాత కొంచెం అల్లము, చిన్నులపాయలు వేసి కొంచెం పచ్చి కొబ్బరి, మంటకి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు వేసేసి చక్కగా వేయించుకోవాలండి. చక్కగా వేయించుకున్న తర్వాత మాత్రమే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. సో తర్వాత అదే పాత్రలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం షాజీరా, కొంచెం కసూరి మేతి, కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని వేగనివ్వాలన్నమాట. ఈ మసాలా అంతా నేను 1/2 kg రైస్ నానబెట్టుకున్నానండి, దానికోసం ప్రిపేర్ చేసుకున్నాను. లేదంటే మీరు కొంచెమే 1 గ్లాస్ రైస్ వాడుతున్నారనుకోండి, దానికి తగ్గట్టుగానే ప్రిపేర్ చేసుకోండి పేస్ట్. నేను బే లీఫ్ అంటున్నాను, బిర్యానీ ఆకు వేసాను. అది కొంచెం వేగిన తర్వాత నానబెట్టుకున్న బఠానీలు వేసానండి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇవన్నీ చక్కగా కలిపేసుకొని బాగా టమాటాలు మెత్తగా అయ్యేలాగా మంచి కుక్ చేసుకోవాలండి. మూత పెట్టుకొని చూడండి, ఈ విధంగా మ్యాషీగా అయ్యేలాగా మంచి కుక్ చేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మనం 1/2 kg రైస్ నానబెట్టుకున్న దానికోసం పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. సో ఈ పేస్ట్ కూడా మంచిగా మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. కొంచెం బాగా కుక్ అయింది కదా. తర్వాత మనం 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలన్నమాట. సో దానికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చిన్న బెల్లం ముక్క యాడ్ చేయండి, మంచి టేస్ట్ వస్తుంది. సో అలా కలిపేసుకొని నేను ఒక 1/2 kg రైస్కి ఈ మసాలా వాడానండి. మీరు ఒకవేళ 1 గ్లాస్ అనుకోండి, దీనిలో 1/2 సరిపోతుంది ఆ పేస్ట్. సో ఇలా కలిపేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న 1/2 kg రైస్ యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేశానండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అన్నట్లు ఆ రేషియోలో యాడ్ చేశాను. కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ పాటు కుక్ చేసుకోండి. ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంటుంది ఈ పులావ్, చాలా టేస్టీగా ఉంటుంది. మనం 1/2 రైస్ ఒట్టిగా తినేసేసి 1/2 రైస్ పెరుగుతో తినేయచ్చు రైతాతో, చాలా బాగుంటుంది. మనం రైతా అంటే మనకు కీరదోసకాయ వేసి చేస్తాం చూడండి, అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి మంచి కాంబినేషన్ అనమాట. ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. పిల్లలకి బాక్స్ ప్యాక్ చేయడానికి ఇది చాలా మంచి రెసిపీ అండి. అలాగే ఇది బ్యాచిలర్స్కి కూడా మంచి యూస్ఫుల్ రెసిపీ అనమాట.